తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో జాతీయ పార్టీల హవా చూపాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాలు కైవసం చేసుకున్నాయి. అయితే 10 ఏళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. 20 ఏళ్ల బీఆర్ఎస్ చరిత్రలో తొలిసారి లోక్సభలో బీఆర్ఎస్ కు చోటు దక్కలేదు. గ్రేటర్ హైదరాబాద్ లో అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి పట్టం కడితే లోక్సభ ఎన్నికల్లో ఆ ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి మళ్లినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాలు విజయం సాధించగా అంతకు డబుల్ ఈసారి 8 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా ఇప్పటిలాగే కొనసాగుతోంది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీచినట్లు స్పష్టమవుతోంది. ఇక ఎప్పటిలాగే హైదరాబాద్ ను ఎంఐఎం సొంతం చేసుకుంది. ఇక దక్షిణ తెలంగాణపై కాంగ్రెస్ తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 10కి పైగా స్థానాలు దక్కించుకుంటామని పట్టుపట్టిన 8 స్థానాలతో ముందంజలోనే ఉంది. ఇక బీఆర్ఎస్ కు పట్టున్న స్థానాల్లో కాంగ్రెస్ ఆ స్థానాలను సొంతం చేసుకుంది. ఆయా జిల్లాల్లో బీఆర్ఎస్ కు కనీసం డిపాజిట్లు కూడా రానంత దారుణ స్థితికి కాంగ్రెస్ లాక్కొచ్చింది. మొత్తంగా లోక్సభ పోర్లో గులాబీ పార్టీ కనుమరుగైనట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. ఝాన్సీ, లోక్సభ ఎలక్షన్స్ లో తెలంగాణలో ఒక బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుగరిపోయే పరిస్థితి కనబడింది. ఒకవైపు 2 జాతీయ పార్టీలు, ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ 2 కూడా హోరాహోరి తలపడ్డాయి. 2 కూడా చెరి 8 స్థానాలకు దక్కించుకోగా ఎంఐఎం పార్టీ యథావిధిగా తన స్థానాన్ని హైదరాబాద్ స్థానాన్ని దక్కించుకుంది. 5వసారి ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ 5వసారి 300 లక్షల మెజార్టీతోనే విజయం సాధించారు. అక్కడ మొదటి నుంచి కూడా బీజేపీ ఎంఐఎం మధ్య జరిగినటువంటి పోరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వెనుకబడ్డాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అక్కడ 4వ స్థానానికి పరిమితమయ్యారు. హైదరాబాద్ నగరంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో హైదరాబాద్ నగరంలో అన్ని స్థానాల్లో విజయం సాధించినటువంటి మొత్తం భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఇటు లోక్సభ ఎలక్షన్కి వచ్చేసరికి ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఇక్కడ ప్రధానంగా 4 స్థానాల్లో 3 స్థానాలు చేవెళ్లలో ఇటు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇటు మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్, సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. సికింద్రాబాద్ లో ఈసారి 2వసారి వరుసగా దత్తాత్రేయ, ఆ తర్వాత ఇటు కిషన్ రెడ్డి, మరోవైపు కిషన్ రెడ్డి 2 సార్లు విజయం సాధించడంతో కూడా కిషన్ రెడ్డికి మరోసారి ఇక్కడ విజయం కట్టబెట్టినట్టయింది. మొత్తానికి గ్రేటర్ పరిధిలో పూర్తిగా నగర ఓటర్లంతా కూడా బీజేపీ వైపు నిలిచినట్టుగా మనకు స్పష్టంగా అవపడుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి లోక్సభ ఎలక్షన్స్ లో తెలంగాణలో దాదాపుగా 11 నుంచి 14 స్థానాలు మేము గెలుస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పెద్దగానే ఎఫెక్ట్ పెట్టి పనిచేశారు. అయినప్పటికీ కూడా 8 స్థానాలకు ఒకవైపు పరిమితమైంది. దేశవ్యాప్తంగా ఒకవైపు మోడీ హవా వీచడం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమికి కొంత అనుకూలమైన పవనాలు వీచి ఘన విజయం సాధించాయి. ఆ ప్రభావం కూడా తెలంగాణ మీద స్పష్టంగా కనబడింది. మనకు తెలంగాణలో ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో, ఇటు నిజామాబాద్, కరీంనగర్లో యథావిధిగా బీజేపీ మరోసారి విజయం సాధించింది. పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇటు జహీరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఒకవైపు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ జిల్లా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి పెట్టని కోటగా ఉండేది. చాలా కాలంగా అక్కడ పార్టీ ఎప్పుడు కూడా అనూహ్యంగా ఎప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొనే పరిస్థితి దాఖలాలు లేవు. కానీ ఈసారి మొన్న దుబ్బాక అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయినటువంటి రఘునందన్ రావు ఈసారి మెదక్ లోక్సభ బరిలో నిలిచారు. ఆయనకు ఈసారి మెదక్ పట్టం కట్టింది. ఒకవైపు బీజేపీ అభ్యర్థిగా ఆయన దాదాపు 30,000కు పైగా మెజార్టీతోటి మెదక్లో రఘునందన్ రావు విజయం సాధించారు. మొదటి నుంచి కూడా మెదక్ మీద బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆశలు ఉండేవి. పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డికి పార్టీ అవకాశం కల్పించింది. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ నీలం మధుకు అవకాశం కల్పించింది. అయినా కూడా బోరావరి తలపడ్డప్పటికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి 3వ స్థానానికి పరిమితం కావడం బీఆర్ఎస్ పార్టీకి ఒక జీర్ణించుకోలేని పరిణామంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఈసారి లోక్సభ ఎలక్షన్స్ లో 0 ఫలితాలకు పరిమితం కావడం పార్టీ శ్రేణుల్లో కొంత నైతికంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడ్డది. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా పార్టీ 2001లో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని పార్టీ ఎదుర్కోలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో 2 జాతీయ పార్టీల మధ్యనే లోక్సభ ఎలక్షన్ జరిగినట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం 17 స్థానాలకు సంబంధించిన అభ్యర్థిని ప్రకటించి ఎలక్షన్ ప్రచారం వెళ్ళినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఒకవైపు బస్సు యాత్ర చేశారు, రోడ్ షోలు నిర్వహించారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం బాగా కష్టపడ్డప్పటికీ కూడా తెలంగాణ ఓటర్లు జాతీయ పార్టీల వైపే మొగ్గు చూపినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
ఒకవైపు మహబూబాబాద్, ఖమ్మం రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మహబూబాబాద్ లో ఒకవైపు మాలోత్ కవిత, మరోవైపు ఖమ్మంలో ఒకవైపు నామా నాగేశ్వరరావు ఇద్దరు మాత్రమే రెండో స్థానానికి పరిమితమయ్యారు. మిగతా చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు గల్లంతు కావడం, చాలా మంది మూడో స్థానానికి వెళ్ళిపోవడం ఈ పార్టీకి కొంచెం ఇబ్బందికర పరిణామంగా చెప్పుకోవచ్చు. ఇది కొంత జీర్ణించుకోలేని అంశంగా కూడా పార్టీ వర్గాలు భావిస్తూ వస్తున్నాయి. ఒకవైపు తెలంగాణలో పాగా వేయడం కోసం కాచుకొని కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఓట్లను కూడా కొల్లగొట్టింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మన అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓట్లు వేసినటువంటి ఓటర్లంతా కూడా ఈసారి లోక్సభ ఎలక్షన్స్ వచ్చేసరికి ఒకవైపు బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యారనేది కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దాదాపుగా మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో 80 లక్షల పైగా ఓట్లు సాధించినటువంటి భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చేసరికి లోక్సభ ఎలక్షన్కి వచ్చేసరికి 30 లక్షల ఓట్లకే పరిమితమైన దాదాపు 50 లక్షల ఓట్లు ఒకవైపు బీజేపీ వైపు బీఆర్ఎస్ ఓట్లు టర్న్ అయినట్టుగా మనకు స్పష్టంగా లెక్కలు చూస్తే అర్థమవుతుంది. ఈసారి ఎలక్షన్స్ లో 35% ఓట్లతోటి ఒకవైపు బీజేపీ పార్టీ, 40% ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా రెండు సామాన్య సీట్లను దక్కించుకున్నాయి. ఒకవైపు ఇప్పటి వరకు మహబూబ్ నగర్ లో కూడా మహబూబ్ నగర్ కావచ్చు, మహబూబ్ నగర్ స్థానంలో గత మూడు సార్లు ఆర్థిక విజయం సాధించినటువంటి భారత రాష్ట్ర సమితి ఈసారి మూడో స్థానానికి పరిమితమైంది. అక్కడ బీజేపీ అభ్యర్థి ఒకవైపు మాజీ మంత్రి డీకే అరుణ అక్కడ విజయం సాధించారు. ఖచ్చితంగా అది కూడా కొంత పార్టీ కొంత ఇబ్బందికరంగా ఉన్నది. భారతీయ రాష్ట్ర సమితికి తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఒకవైపు దక్షిణ తెలంగాణ ప్రధానంగా నల్గొండ కావచ్చు, నాగర్ కర్నూలు, ఇటు ఖమ్మము, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్లో భువనగిరి లాంటి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. హవానే కాదు, దాదాపుగా ప్రతి అభ్యర్థి 2-3 లక్షల మెజార్టీతో విజయం సాధించడంతో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు కనబరిచింది. ఇక్కడనే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా మంచి ఫలితాలు కూడా రాబట్టుకోగలిగింది. అదే స్థానంలో ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వైపు నాగర్ కర్నూలు కావచ్చు, ఇటు ఖమ్మం, నల్గొండ, భువనగిరి, ఖమ్మము, మహబూబాబాద్, ఇటు పెద్దపల్లి ఈ స్థానాలన్నింటిలో కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అనూహ్యంగా అతిపెద్ద విజయాన్ని సాధించుకున్నారు, ఎక్కువ ఓట్లు సాధించగలిగారు. ప్రజలు కూడా వారి వైపు వన్ సైడ్ గా తీర్పిచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మిగతా చోట్ల కూడా చాలా చోట్ల కూడా హైదరాబాద్ పరిధితో పాటు ఇటు ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, మెదకు, ఇటు మల్కాజ్గిరి, ఒకవైపు చేవెళ్ళ, సికింద్రాబాదు, మహబూబ్ నగర్ లాంటి స్థానాల్లో 8 చోట్ల ఒకవైపు బీజేపీ పార్టీ విజయం సాధించింది. అనేక చోట్ల కూడా ఆ అభ్యర్థులు కూడా మంచి మెజార్టీతో గెలుపొందారు. ఇటు మహబూబ్ నగర్ లో 4-5 వేల మెజార్టీతో డీకేఆర్ను గెలుపొందింది. కొన్ని చోట్ల మాత్రమే కొద్ది చోట్ల ఇబ్బందికర పరిణామాల్లో మాత్రమే ఆ పార్టీ వెనుక ముందున్నప్పటికీ కూడా మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీతో డి అంటే డి అన్నట్టుగా ఒకవైపు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తన ప్రభావాన్ని చూపుకోగలిగింది. పోయినసారి వచ్చినటువంటి 4 స్థానాలను దక్కించుకుంది. ఒకవైపు ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, సికింద్రాబాద్ మళ్లీ గెలుచుకుంటూనే మిగతా స్థానాల్లో తన ప్రభావాన్ని చూపగలిగింది. మొత్తం మోడీ హవా తెలంగాణలో కొనసాగిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఒక ఉత్తర భారతంలో కొంత బీజేపీ కొంత నష్టపోయినప్పటికీ కూడా దక్షిణ భారతంలో బీజేపీకి కొంత అనుకూల పరిస్థితి ఏర్పడి ఆ పార్టీకి మెరుగైన ఫలితాలు రావడానికి కొంత దోహదం చేసిందనేది కూడా మనకు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మన ఎలక్షన్ ట్రెండ్స్ చూస్తే కనుక ఫలితాలు పరిశీలిస్తే కనుక మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు ఎన్డీఏ కూటమి అయితే పూర్తిగా స్వీప్ చేసినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడింది. ప్రధానంగా తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 పార్టీలన్నీ కూడా ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ హోరాహోరు తలపడి తమ ప్రభావం నిలుపుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు లేని విధంగా తెలంగాణ తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఉద్యమంలో అనేక ఏళ్లు పోరాడిన పార్టీగా, గత 10 సంవత్సరాల పాటు తెలంగాణను పరిపాలించిన పార్టీగా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పేరుంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా మారి జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపుతామనుకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, 39 స్థానాలకే పరిమితం కావడం, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ లో పూర్తిగా 0 ఫలితానికే బీఆర్ఎస్ పార్టీ పరిమితం కావడం అనేది కూడా ఆ పార్టీకి రానున్న రోజులు ఇబ్బందికర పరిణామంగా చూస్తూ ఉన్నారు. ఆ పార్టీని ఇంకా క్షేత్రస్థాయి నుంచి రివైవ్ చేసుకోవడం కోసం పార్టీ అధినేత కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. పార్టీని నాయకత్వాన్ని మరింత ఇప్పుడున్న ఫలితాలతో మరింత దిగజారిపోకుండా మొత్తం క్యాడర్ కొంత నిరుత్సాహపడకుండా వారు ఖచ్చితంగా మన రానున్న రోజుల్లో మళ్ళీ మన ప్రభావం సంతరించుకుంటాము. ఈసారి ఎలక్షన్స్ కొంత ప్రత్యేకంగా చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మనం అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయిన నేపథ్యంలో కొంత ఆ నెగిటివ్ ట్రెండ్ అనేది కూడా కొనసాగింది. మొత్తం మన వైపు ఉన్నటువంటి పాజిటివ్ ఓటర్ కాస్త ఈసారి బీజేపీ వైపు టర్న్ కావడంతో కూడా బీజేపీ విజయం దోహదపడింది. అది కాస్త కాంగ్రెస్ కూడా అడ్డుకట్ట వేయడానికి కొంత ఉపయోగపడింది అనేది కూడా బీఆర్ఎస్ వర్గాలు అంతర్గతంగా జరుగుతున్న చర్చ. శత్రువు మిత్రులు అన్నట్టుగా కూడా రాష్ట్రంలో తమను ఓడించినటువంటి కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలనే ఒక ఉద్దేశంతో కింది స్థాయినటువంటి బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా బీజేపీ వైపు షిఫ్ట్ అయ్యి కాంగ్రెస్ ను దెబ్బతీయడం
కోసం ఉపయోగపడిందనేది కూడా కొంత చర్చ అయితే పొలిటికల్ సర్కిల్స్ కొనసాగుతూనే ఉంది. మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి ఈ పరిస్థితి రానున్న లోక్సభ ఎలక్షన్స్ నాటికి ఏ విధంగా మారుతుంది, రాష్ట్రంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ లో తామే బాగా వేయాలని భావిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి రానున్న రోజుల్లో ఎలాంటి ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారనేది కూడా కొంత క్వశ్చన్ మార్క్ గా ఉన్నది. ఇప్పుడు కేవలం ఇది పాలపొంగుగానే ఉంటుందా, రానున్న రోజుల్లో ఈ ఓటు బ్యాంకు బీజేపీకి సుస్థిరంగా మారబోతుందా అనేది కూడా కొంత ఇబ్బంది, బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికర పరిణామంగానే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో అనూహ్యంగా దెబ్బతిని ఒక్కసారిగా ఒక ఫీనిక్స్ పక్షిలాగా లేచొచ్చి రాష్ట్రంలో బీజేపీ ప్లేస్ లోకి సెకండ్ ప్లేస్ లోకి దూసుకొచ్చి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టే స్థాయికి ఎదిగినటువంటి కాంగ్రెస్ పార్టీ చాలా పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా కామ్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి ఎదుగుతూ వస్తుంది. ఇప్పుడు దేశ స్థాయిలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. దాదాపు 150 స్థానాలకే పరిమితం అవుతున్నటువంటి ఇండియా కూటమి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఒక్కసారిగా 230 స్థానాలకు పైగా గెలుపొంది దేశ స్థాయిలో అన్ని రకాల ఎగ్జిట్ పోల్ అంచనాలను కూడా తలకిందులు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారాలు చేపట్టింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి ఆ ప్లేస్ ఒకవైపు బీఆర్ఎస్ ప్లేస్ లోకి బీజేపీ రావాలనుకుంటే కనుక బీజేపీ రానున్న రోజుల్లో మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఓటు బ్యాంకుని సుస్థిరం చేసుకుంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీకి తెలంగాణలో మెరుగైన అవకాశాలు ఉంటాయి. మరోవైపు తాము ఇలాగా నిలబడాలనుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీ తమను తాము రివైవ్ చేసుకొని మరిన్ని రానున్న రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసుకోవడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీని గట్టిగా ఢీకొట్టి తాము వచ్చే లోక్సభ ఎలక్షన్స్ లో, వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తమ ప్రభావం నిలుపుకుంటే కనుక బీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల్లో తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంటుంది. పార్టీ కూడా ఒకవైపు పార్టీ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేతలు హరీష్ రావుతో సహా ఎక్కడికక్కడ అందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. పార్టీ క్యాడర్లో ఒకవైపు మోరల్ గా దెబ్బతినకుండా దాన్ని రివైవ్ చేసుకొని పార్టీకి మనం ఖచ్చితంగా మేము అండగా ఉంటాము. పార్టీకి ఇప్పుడున్న పరిస్థితులు ఎలాంటి ఇబ్బంది లేదు. మన మొదటి నుంచి తెలంగాణ ఉద్యమకాల నుంచి తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసేటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణకే శ్రీరామరక్ష అనే ఒక డాగ్ లైన్ తో ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాలు చేయాలంటే కేవలం తెలంగాణ సెంటిమెంట్ తోనే ముందుకు వెళ్తేనే పని అవుతుంది. దాన్ని అందిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. పిసిసి అధ్యక్షులు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సెంటిమెంట్ తో తెలంగాణలో రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. మొత్తానికైతే ఈ ఎలక్షన్ ట్రెండ్స్ పరిశీలిస్తే రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ పార్టీ దారుణంగా దెబ్బతిందనే మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ. రైట్ స్వామి, థ్యాంక్ యూ.